వ్యక్తిగతంగా నేను ఎన్నుకునేదే నీలాంటి వారిని అని చెప్పడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కూర్చున్న వారిలో చాలా మందిలో ఒకవేళ ఇలాంటి భావన ఉండే అవకాశం ఉంది. వింటున్న వారిలో ఒకవేళ ఇలాంటి భావన ఉండే అవకాశం ఉంది. నాకెందుకులే, నేనేంటిలే, నాకంత సీన్ లేదు, నాకంత జ్ఞానం లేదు, నేనంత భక్తుడిని కాదు, నేనంత మాటకారిని కాదు, నేను పరిచర్య చేసేంత నాకు అంత పటిమ లేదు. ఇలాంటి ఆలోచనల్లో చాలామంది యువకులు ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు రాత్రి నేను మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసమే, నీలాంటి వారిని నాలాంటి వారిని ఎన్నుకోవటం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే బలహీనులో వారి పక్షంగా నిలవటానికి వచ్చాడు. ఎవరైతే రోగులో వారికి డాక్టర్గా వచ్చాడు. ఎవరైతే పాపులమని ఒప్పుకుంటారో వారికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీవు స్వల్పమైన వాడివిగా, అల్పమైన వాడవుగా, అల్పమైన దానివిగా ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రోత్సాహాన్ని, నీ వ్యక్తిగత జీవితంలో ఒక చైతన్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఆయన అంటాడు, బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వటానికి నేను ఈ లోకంలోనికి పంపబడ్డాను. బూడిదకు ప్రతిగా పూదండ ఏమిటండి? బూడిద అన్నది పనికి రానటువంటి వస్తువు. బూడిద అన్నది గాలి వస్తే ఎగిరి కొట్టుకొని పోయే వస్తువు. పూదండ అన్నది మెడలో వేసుకుని తిరిగే వస్తువు. పూదండ అన్నది అందముగా చూపించటానికి, ఆర్భాటంగా చూపించటానికి వాడే వస్తువు. పూదండ అన్నది పరిమళాన్ని సూచించే వస్తువు. పూదండ అన్నది గౌరవాన్ని సూచించే వస్తువు. పూదండ అన్నది సన్మానానికి ఉపయోగించే వస్తువు. బూడిద అన్నది ఇన్సిగ్నిఫికెంట్. బూడిద అన్నది ఇంటి వెనక ఉంటుంది. బూడిద అన్నది నిరాకారముగా, అందహీనంగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకంలోనికి రావలసినటువంటి కారణం ఏమిటి అనంటే, నీ పతన స్థితిలో వ్యక్తిగతంగా, మానసికంగా నీవు కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు. కృంగిపోయి నిన్ను నువ్వు ఇన్సిగ్నిఫికెంట్గా చూసుకుంటున్నావు. నా రాకడ నీ జీవితాన్ని నేను పూదండగా మార్చడానికి వచ్చాను. ఇంకా చెప్పాలి అనంటే మార్చటానికే కాదు, ఎక్స్చేంజ్ చేసుకోవటానికి వచ్చాను. ప్రభువైన యేసు ఆనాడు శిలువ మీద వేలాడుతూ చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏమిటి అనంటే, బూడిదగా తను మిగిలాడు, పూదండగా నిన్ను ఎంచాడు. ఆనాడు పడే ప్రతి కొరడా పడుతున్న ప్రతిసారి నీ ముఖం ఆయనకు కనిపించింది. ఆయన మీద ఉమ్మివేస్తున్న ప్రతి క్షణం ఆయన నిన్ను చూశాడు. ఎందుకు అనంటే, ఆయన పుట్టిందే ఆ కార్యం చేయటానికి. ఆయన పుట్టిందే నిన్ను పూదండగా మలచటానికి. ఆయన పుట్టిందే నీ పైన స్తుతి వస్త్రాన్ని ధరింప చేయటానికి. ఆయన పుట్టిందే దుఃఖాక్రాంతులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆనంద తైలమును ఆయన అభిషేకము చేయటానికి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన పిలుపు లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ మన జీవితాలలో బూడిదగా ఉన్నటువంటి మనలను పూదండలుగా మార్చటం కోసం, ఆనంద తైలమును మనకు అభిషేకము చేయటం కోసం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని ఇవ్వటం కోసం ఈ లోకానికి